ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే విజయపెద్దన గారు. నమస్తే ఉషా. ఏ విషయాలని గుర్తుపెట్టుకోవాలి మనిషి, ఏ విషయాలని మర్చిపోవాలి అంటారంటే, ఒక ఇన్సిడెంట్ నుంచి బయటపడకపోతే చాలా మంది అనేది ఏంటంటే అది ఇంకొదిలే, దాన్ని మర్చిపోతేనే ముందు ఫ్యూచర్ కనిపిస్తుందని మాట్లాడుతూ ఉంటుంటారు. బట్ కొన్ని మనసులో నుంచి వెళ్ళవు బయటికి. ఏ విషయాలని గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయాలని మర్చిపోవాలి అంటారు? నేను చెప్పగానే నువ్వు అంత ఈజీగా మర్చిపోగలవు, అంత ఈజీగా గుర్తుపెట్టేసుకోగలవు అని అంటే అంత ప్రాబ్లం ఉండదు. కానీ చాలా మందికి మనసు బాధ కలిగించిన విషయాలని ఎక్కువ నెమరేసుకుంటాం, అవమానపడిన విషయాలని ఎక్కువ గుర్తు పెట్టుకుంటూ ఉంటది, తలుచుకుని మరీ బాధ పెట్టుతూ ఉంటది. అవునా? వాటిల్ని తలుచుకుని మరీ బాధపడతాం. మనం మైండ్ గురించిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, పాజిటివ్ విషయాలు మనకు జరిగినప్పుడు, మంచి విషయాలు జరిగినప్పుడు వాటికి మనం ఆనందిస్తాము, వాటి గురించి సంతోషపడతాము, సెలబ్రేట్ చేసుకుంటాము, అంతా అయిపోద్ది. కానీ తలుచుకుని పాజిటివ్ విషయాలను మనం అంత మళ్ళీ ఆనందించమండి. కానీ ఒక చెడ్డ విషయమో, ఒక బాధ పెట్టే విషయమో, ఒక నెగిటివ్ విషయాలో ఉన్నప్పుడు మాత్రం గుర్తు చేసుకుని మరి, అంటే నెమరు వేసుకుని మరి బాధపడుతూ ఉంటాం. అవునా? మరి ఎందుకు మనం పాజిటివ్ విషయాలు ఉన్నప్పుడు వాటిల్ని గుర్తు తెచ్చుకోకుండా నెగిటివ్ విషయాలను ఎందుకు గుర్తు తెచ్చుకుంటాం? ఎందుకంటే బేసిక్గా ఏమైందంటే, మనం అంటే అడవి మనిషి నుంచి మనం అంటే రూపాంతరం చెంది ఇప్పుడు ఇట్లా కల్చర్డ్, సివిలైజ్డ్ ఇక్కడ దాకా వచ్చాం కదా మనం. అప్పుడెప్పుడు అడవి మనుషులుగా ఉన్నప్పుడు, అనాగరికులుగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ప్రమాదాలు, ఆపదలు ఇలా పొంచి ఉండి, అంటే ఇప్పుడు అడవుల్లో ఉంటే ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు, ప్లస్ తిండి తినాలంటే రోజు వేటకెళ్లాల్సిందే. అవునా? సో అలాగే పాములు ఉంటాయి, జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే డెత్ అనేది చాలా తక్కువ వయసులో వచ్చేసేది, చావు అనేది, మగవాళ్ళు కానీ అట్లా చనిపోవటం. అప్పుడు ఏంటంటే ప్రతిదానికి బ్రెయిన్ మనం ఎలా ట్యూన్ చేస్తే అలా ట్యూన్ అవుతుంది. న్యూరోప్లాస్టిసిటీ, న్యూరో సైన్స్ అంటున్నాం కదా మనం. సో అప్పుడు ఏంటంటే ప్రతి అడుగు జాగ్రత్తగా, ఎంతసేపు ప్రమాదాన్ని ఊహిస్తూ, ఎటువైపు నుంచి ఏముందో, ఎటువైపు నుంచి ఏమొస్తుందో, అమ్మో అది మీద పడితే ఎలా, అమ్మో ఇది జరిగితే ఎలా అనే ఒక నెగిటివ్ థాట్స్తో, అలర్ట్నెస్తో వాళ్ళు జాగ్రత్తగా కీడించి మేలించండి అనే ఇది ఉంటుంది కదా. ఆ టైప్లో ఉండటం వల్ల అట్లా తరతరాలుగా ఏంటంటే ప్రతీది ఫస్ట్ నెగిటివ్ ఆలోచనే వస్తుంది. నెగిటివ్యే ఎక్కువ గుర్తుంటాయి, నెగిటివ్వే ఎక్కువ నెమరు వేస్తాం, నెగిటివ్వే ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది మనిషి ట్యూనింగ్లోనే ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, ట్యూనింగ్లోనే అట్లా ఆ బ్రెయిన్ అట్లా వైరింగ్ అట్లా అయిపోయి ఉంటుంది అని. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని బ్రెయిన్ని రీవైరింగ్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. నీకు చిన్న కథ చెప్తాను. వివేకానందుడును ఆయన శిష్యులు ఒక నలుగురు కలిసి భిక్షాటన, ఆ రోజుల్లో వాళ్ళు భిక్షలో ఏమొస్తే అదే తినేవారు కదా, సో సన్యాసులు కాబట్టి. సో వెళ్ళినప్పుడు కొంతమంది తిడతారు, కొంతమంది శాపనార్థాలు పెట్టారు, కొంతమంది ఏంటి దరిద్రంగా ఈ అడుక్కోవటం, ఏదోటి చేసుకుని తినండి, లేకపోతే ఇట్లా ఎవరికి తోచిన అభిప్రాయాలు, తిట్లు, శాపనార్థాలు, వంకలు, చేత్కారాలు ఇట్లా వస్తూ ఉన్నాయి. కొంతమంది ఏమో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బియ్యము అన్నీ, పప్పులు, ఉప్పులు మామూలుగా వాళ్ళకి తోచింది. కొంతమంది ఏమో ఏంటి ఇప్పుడు వాళ్ళు తినటానికి పనికిరాని అరటిపళ్ళు అలా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పారేయలేక వీళ్ళకి ఇవ్వటం, అది ఎలాగో పనికిరాదని తెలుసు. పండిపోయిన అరటిపళ్ళు, సగం పాడైపోయిన అరటిపళ్ళు, ఇలా వాళ్ళకి ఏయో సరంజామా వస్తాయి. వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే సగం పాడైపోయిన అరటిపళ్ళని ఆ సగం తీసేసి ఆవుకు పెడతారు. ఆవులకి పెట్టేసి మిగిలిన ఏ అయితే బాగున్నాయో బియ్యము, కూరగాయలు అంత మట్టుకు ఇంటికి అదే ఆశ్రమానికి తెచ్చుకుంటారు, వంట చేసుకుంటారు, మధ్యాహ్నం అవుతుంది, భోంచేస్తారు, అంతా అయిపోతుంది. వివేకానందుడు గమనిస్తే ఒక శిష్యుడు ఏంటో బాధపడతా దిగులుగా ఒక మూలను కూర్చుని ఉంటాడు భోంచేసిన తర్వాత. వెళ్ళి ఏంటి అలా ఉన్నావు అని అడిగితే
ఏంటి స్వామి ఈ బ్రతుకు అసలు రోజు మనం భిక్షకెళ్ళటం, ఆళ్ళు తిట్లు తిట్టటం, అయి వినటం మనం ఆ శాపనార్థాలు అని మనసుకు చాలా కష్టంగా ఉంటుంది అనంటే, అప్పుడు వివేకానందుడు అంటావు, నువ్వు ఈ జీవితాన్ని అంటే సర్వం సంఘ పరిత్యాగి అంటే ఏంటి? అన్ని సంఘాలను, కోరికలను పరిత్యజించి, అవునా? సో ఇక్కడికొచ్చినప్పుడు ఏది స్వీకరించాలో, దేన్ని వదిలేయాలో, దేన్ని తీసుకోవాలో అనేది ఇక్కడి నుంచే మొదలుపెట్టి నువ్వు తెలుసుకోవటం. కొంతమంది ఇప్పుడు మనం ఏం తెచ్చుకున్నాం ఆశ్రమానికి? మనకేమొచ్చినాయి భిక్షలో అంటే సగం పండిపోయిన కుళ్ళిపోయిన అరటిపండు, కొన్ని కూరగాయలు, కొంచెం బియ్యం వచ్చినాయి. అంటే మనం కుళ్ళిపోయిన అరటిపండులు మనం ఏం చేసాం అంటే బాగున్న పార్ట్ తీసుకుని ఆవుకి పెట్టేసి, మరి మనం ఏం తెచ్చుకున్నాం అంటే బియ్యము కూరగాయలు తెచ్చుకున్నాం. సరే, మరి మేమందరం బియ్యము కూరగాయలతో మాత్రమే వస్తే నువ్వు ఆ తిట్లు అవన్నింటినీ కూడా మనసు అనే ఒక సంచిలో మోసుకుని ఎందుకు తెచ్చుకున్నావు? అక్కడే వదిలేయాలి వాటిని. కుళ్ళిపోయిన అరటిపండులో సగం తీసేసి ఎలా అయితే ఆవుకు పెట్టామో, అందులో పొద్దున్నుంచి జరిగిన దానిలో ఆ కుళ్ళిపోయిన మాటలు, చెడు మాటలు ఇవేవైతే ఉన్నాయో నువ్వు అక్కడే వదిలేయాలి. ఆ సగం బాగోని అరటిపండు ఎలా పడేసామో మనకు అక్కర్లేని మాటల్ని మనం స్వీకరించకుండా అక్కడే వదిలేసుకోవాలి అని చెప్తే, నిజమే స్వామి, నాకు మీరు చెప్తుంటే అనిపిస్తుంది. ఇంక నుంచి నేను మంచినే స్వీకరించి మనం ఎందుకు ఈ పని చేయటానికి ఇక్కడికి సన్యాసిగా ఎందుకు మారాము అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి వాటికి బాధపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తానని చెప్పి హ్యాపీగా సంతోషంగా లేచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సో ఇది నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనం కూడా మంచి విషయాలనే గుర్తుపెట్టుకుని చెడు విషయాలను వదిలేయటానికి సర్వసంగ పరిత్యాగులేం అయిపోవక్కర్లా. అర్థమైందా? వాళ్ళు చూపించిన బాటలో నడవచ్చు. ఇక్కడ ఉంటూనే, గృహస్థుగా ఉంటూనే, సమాజంలో ఉంటూనే, శుభ్రంగా అన్నీ ఎంజాయ్ చేస్తూనే మనకు కావాల్సిన దాన్ని వాళ్ళ నుంచి స్వీకరించవచ్చు, వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. ఇది తెలియకే చాలాసార్లు అనిపిస్తుంది ఇంట్లో అక్క చెల్లెళ్ళు, తమ్ములు, తోబుట్టువులు ఆ మాటలు అన్నారని, ఈ మాటలు అన్నారని, వాళ్ళు ఎప్పుడో కోపంలో కొంతమందికి విచక్షణ ఉండదు. అవునా? ఏదో మాట అనేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఆ కోపంలో ఆ మాట అన్నారని కూడా మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు, అనటం కరెక్ట్ అని నేను అంటల్లా. బట్ వాళ్ళు అన్నదానికి నువ్వు దాన్ని మోసుకుంటూ శిక్ష నువ్వు అనుభవించటం ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళతో మాటలు మానేసి రిలేషన్షిప్ పోయిందని బాధపడి, నా తమ్ముడు నాకు దూరంగా ఉంటున్నాడనో, లేకపోతే మా అన్నో, అక్కో, చెల్లో వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. నువ్వు చాలా ఫ్యామిలీస్లో గమనిస్తే మా అక్క బావ ఇలా అన్నారు, మా చెల్లి బావ ఇలా అన్నారు, మా అన్న ఇలా అన్నారు, మా అన్న వదినలో, లేకపోతే తమ్ముడు మరదలను, ఇంకోళ్ళు పిన్ని బాబాయ్ అనో, లేకపోతే పెద్ద ఎవరో ఒకళ్ళు వాళ్ళతో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయరు. ఇక వదిలేసుకుని క్షమించి ఫర్గివ్ చేసి వాటిని మర్చిపోదామనే ప్రయత్నం అయితే చేయరు. అవే మనసులో తలుచుకుంటూ ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడో అన్నారు, నువ్వు దాన్ని తలుచుకుని గుర్తు చేసుకోపోతే నీకు కొంతకాలం తర్వాత ఆ ఎఫెక్ట్ ఉండదు. బట్ నీకు ఎప్పటికీ మాట్లాడకూడదు అనే ఒక ప్రతీకారం చర్య ఎందుకు జరుగుతోంది ఫ్యామిలీస్లో? ఎందుకంటే నువ్వు సందర్భం వచ్చినప్పుడల్లా వాటిల్ని నెమరేసుకుని ఎప్పటికప్పుడు నీ గాయాన్ని ఫ్రెష్గా కెలుక్కుంటూ ఉంటావు అన్నమాట. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక గాయానికి బ్యాండేజ్ వేసి నువ్వు దానికి మందు రాసి బ్యాండేజ్ చేసుకుని డ్రెస్సింగ్ చేసుకుని పెట్టేస్తే ఏమవుతుంది? 2 రోజులకో 4 రోజులకో పడుతుంది. కొన్ని రోజులకి గాయం మానిపోద్ది. అవునా? బట్ నువ్వు ప్రతిసారి దాన్ని కెలుకుతూ దానికి ఏమీ డ్రెస్సింగ్ చేయకుండా దాన్ని అలా ఓపెన్గా వదిలేసి దానికి ఏదో ఒకటి తగిలించుకుని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ గాయం రేగుతూ ఉంటుంది మళ్ళీ. అవునా? దాంతో ఏమవుతుంది? ఇంకాస్త పెద్ద పుండు అవుతుంది. సో మామూలుగానే మనం ఏమంటాం, శరీరానికి తగిలిన గాయం మానొచ్చు కానీ మనసుకు తగిలిన గాయం ఎగ్జాక్ట్లీ ఎందుకు మానదని అది పెయిన్ అని చెప్తూ ఉంటుంటారు చాలా మంది. ఎందుకంటే మనం దాన్ని రిపీట్ చేసి దాన్ని బాగా గుర్తు తెచ్చుకుని ఎప్పటికీ ఫ్రెష్గా ఉంచుకుంటాం మనం. అందుకని మనసుకు తగిలిన గాయాలు త్వరగా మానవు.
అర్థమైందా? బట్ అవతల వ్యక్తులు ఎవరు, మన రిలేషన్షిప్ వాళ్ళతో ఎలాంటిది, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, నిజంగా ప్రతిసారి మాట తూలే వ్యక్తులేనా, లేకపోతే ఏదన్నా కోపంలో అన్నారా? ఇప్పుడు ఒక్క మాటతో అన్నాళ్ళ స్నేహమో అన్నాళ్ళ బంధమో టక్కున వదిలించుకోగలగటం అనేది ఎవరికైనా ఎంత కష్టం, అవతల వ్యక్తికైనా యువతల వ్యక్తికైనా. అవునా? సో కాబట్టి ఏంటంటే బేస్డ్ ఆన్ అంటే కొంచెం నువ్వు హిస్టరీ కూడా తీసుకోవాలి. మరి ఇప్పుడు నువ్వు లా కూడా నీకు శిక్ష వేసే ముందల ఒకళ్ళు ఎవరన్నా హత్య చేశారనో పొడిచారనో వెళ్ళినప్పుడు వాళ్ళ హిస్టరీ కూడా చూస్తుంది. ఇతనికి నేర చరిత్ర ఉందా, క్రిమినలా, లేదంటే ఆవేశంలోనా, ఆత్మరక్షణలో పొడిచారా, హత్య చేశారా, ఇవన్నీ చూస్తుంది. ఎందుకంటే ఒక అలవాటు కింద ఉన్న వ్యక్తి ఇంటెన్షన్తో చేయటం వేరు, పొరపాటున చేయటం వేరు, ఆత్మరక్షణ కోసం చేయటం వేరు. అంటే ఆ పొడిచిన దానిలోనే ఇన్ని రకాల ట్విస్ట్లు ఉన్నాయి వాళ్ళకి పడే శిక్షలో. అవునా? ఇప్పుడు అలా ఇద్దరు పరిగెడతా పొరపాటున దేన్నో పొడవబోతే మనిషికి తగిలి పొడిస్తే అది దానికి శిక్ష తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పొడవాలనే ఆలోచన లేదు అక్కడ, కానీ పొడవబడ్డాడు. అలాగే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు, ఏ సందర్భంలో మాట తూలుంటారు అనేది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా విని క్షమించగలిగితే నీ పెద్దరికం, నీ సంస్కారం, నీ యొక్క ఔన్నత్యం ఈ బయటపడే అవకాశాలు ఉంటాయి. అవతల వ్యక్తితో నీకున్న ఎన్నేళ్ల అనుబంధంలో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లో జస్ట్ ఒక మాటకు విలువిచ్చి మనసుని అవే గుర్తు చేసుకుంటూ ఉండాలా, క్షమించి వదిలేయొచ్చా అనేది నీ నిర్ణయం మీద మీ రిలేషన్షిప్పే ఆధారపడి ఉంది. అవునా కాదు? సో ఇవన్నీ ఏంటంటే జడ్జి చేసుకోగలగాలి. మనం ఎందుకు ఇలా భారం మోస్తున్నాం, ఈ నెగిటివిటీస్ ఎందుకు రిలేషన్షిప్ని పాడు చేసుకుంటున్నాం, పరిష్కారం మార్గం ఉంటే రెండు వైపులా సంతోషకరంగా ఉండే మార్గాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకుని మనసులో భారాన్ని దించేసుకుని పాజిటివ్స్ అన్నీ, ఇప్పుడు వాళ్ళు 2 నెగిటివ్స్ నీకు చాలా ఘోరమైనవి చేశారు, బట్ అంతకుముందు నువ్వు లెక్కేసుకుంటే నీ జీవితంలో వాళ్ళు ఒక 4-5 మంచి చేసిన సంఘటనలు కూడా నీకు ఉంటాయి. డెఫినెట్గా నీకున్న రిలేషన్షిప్ని బట్టి ఉండొచ్చు. చూసుకోండి, వాటితో వీటిని తరాజులో వేసి తూకం వేసి ఏటికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలో తెలుసుకోండి. ఆ తెలుసుకోవటం, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవటం మీ యొక్క సంస్కారాన్ని బట్టి, పెద్ద మనసుని బట్టి ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. అలా అని మరీ ఎక్స్ట్రీమ్స్ గురించి మాట్లాడలా నేను. ఏది చేసినా పడు, ఏమన్నా పడు వద్దు, మీ లిమిట్లోనే మీరు ఉండండి. బట్ సందర్భాన్ని బట్టి అవతల వ్యక్తుల్ని అర్థం చేసుకుని అవసరమైతే క్షమించగలిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు అంతకన్నా హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్క రిలేషన్షిప్కి ఈ ఎపిసోడ్ చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎంతమంది చూస్తారో తెలియదు, కానీ చూసిన ప్రతి ఒక్కరికి మాత్రం ఒక పాయింట్లో టచ్ అవుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.